మహీంద్రా XEV 9e ఈ కార్ గురించి మనం ఎక్కడ టెక్ రివ్యూస్ లో చూసినా కార్ ఎక్స్ప్లెనేషన్స్ లో చూసినా బాగా అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కార్ అండ్ దీనిలో ఉన్న వేరియంట్స్ ఏంటి అండ్ దీనికి మీరు ఓన్ చేసుకోవాలంటే ఎంత ఈఎంఐ మీరు పే చేయాలి అండ్ హౌ మచ్ ఇన్కమ్ యూ షుడ్ హ్యావ్. ఒక పర్సన్ ఈ XEV 9e ఓన్ చేసుకోవాలంటే ఎంత ఉండాలి ఇన్కమ్ అనేది పర్ మంత్ అండ్ హిడెన్ కాస్ట్ ఏంటి అండ్ ఫైనల్ కన్క్లూజన్ అనేది నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గో టు ద కార్వాలే వెబ్సైట్. హియర్ నేను హైదరాబాద్ రిలేటెడ్ ఎంత కాస్ట్ అనేది నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో దీనిలో ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ ద ప్రైజింగ్ అండ్ వేరియంట్స్. ప్రైజింగ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు 23.19 lakhs నుంచి 33.31 అంటే 24 lakhs నుంచి 34 lakhs మధ్యలో దాని కాస్ట్ అనేది ఉంది. ఇందులో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. నో చార్జర్ తోటి ఒకటి, ప్యాక్ 1 అంటే ఒక బ్యాటరీ ప్యాక్ తోటి ఉండేది 23.71, ఇలాగా మనం చూసుకుంటే ప్యాక్ 2, ప్యాక్ 1 ఇలా డిఫరెంట్ వాటితోటి ద హైయెస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి 34 lakhs అనేది ఉంది. ఓకే, ఇట్స్ ఎలక్ట్రిక్ కార్ అండ్ నేను ఇక్కడ బంజారా హిల్స్ అనేది సెలెక్ట్ చేశాను హైదరాబాద్ లో. దీనిలో కాస్ట్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఇంకా దీనిలో కలర్ ఆప్షన్స్ మనం చూసుకుంటే కనుక మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 మనం చూసుకోవచ్చు. దీస్ ఆర్ ద కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద కార్స్. పార్ట్ 2 హౌ మచ్ ఈఎంఐ యూ షుడ్ పే ఇఫ్ యూ వాంట్ టు ఓన్ దిస్ కార్. సో ఇక్కడ మనం ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని చూసుకుంటే కనుక యూజువల్ గా మనం ఒక 20% అనేది డౌన్ పేమెంట్ కట్టాలి. ఈ సినారియోలో మనం ఒక 4 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టామని అనుకుందాం. ఓకే, సో దీనిలో నేను ఫస్ట్ వేరియంట్ ప్యాక్ 1 7.2 చూస్ చేస్తున్నాను 24 lakhs. సో దీనికి ఈఎంఐ ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు 4 lakhs రూపీస్ అనేది నేను ఇప్పుడు ఈఎంఐ పే చేశాను అండ్ 7 years టెన్యూర్ పెట్టాను. 10% ఇంట్రెస్ట్ వస్తే కనుక అప్రాక్సిమేట్ 32,000 నేను ఈఎంఐ కట్టాలి. 33,000 వేసుకోండి. 33,000 ఈఎంఐ 7 years పాటు నేను కట్టినట్లయితే కనుక నాకు ఈ కార్ అనేది ఓన్ అవుతుంది. సో టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ 19,71,000 అనేది, టోటల్ ఇంట్రెస్ట్ మనం చూసుకుంటే 7,77,000 అనేది పే చేస్తాం. సో టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 27,48,000 అనేది టోటల్ అమౌంట్ మనం పే చేస్తాం. ఇది లో ఎండ్ వర్షన్. అదే మనం హై ఎండ్ వర్షన్ 34 lakhs చూసుకుంటే కనుక ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో దీనికి ఒక 5 lakh రూపీస్ డౌన్ పేమెంట్ మనం పే చేస్తాం. ఓకే, అండ్ 7 years సేమ్ టెన్యూర్ అండ్ 10% వడ్డీ అనుకుంటే కనుక ఇక్కడ మనం టోటల్ 46,996 అనేది ఈఎంఐ పే చేయాలి. అంటే అప్రాక్సిమేట్ 47,000 రూపీస్ ఈఎంఐ ఎవ్రీ మంత్ 7 years పాటు మనం కట్టాల్సి ఉంటుంది. సో టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ 28.3 lakhs అవుతుంది. అంటే టోటల్ మనం కట్టేటప్పటికి 40 lakhs అప్రాక్సిమేట్ మనం అమౌంట్ అనేది పే చేస్తున్నాం దీనిలో. నౌ నెక్స్ట్ సెక్షన్ హౌ మచ్ ఇన్కమ్ యూ షుడ్ హ్యావ్ టు ఓన్ ఇట్. జనరల్ గా మీరు ఒక కార్ ని ఓన్ చేసుకోవాలంటే మీ కార్ కాస్ట్ అనేది 50% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి. అంటే దాన్ని దాటి ఉండకూడదు యూజువల్ గా. అంటే మీరు మీ ఇన్కమ్ అనేది 50 lakhs per annum ఉంటే కనుక మీరు 25 lakh కార్ అనేది బై చేయొచ్చు. యూజువల్ గా అలా ఉంటుంది. అదే ఈఎంఐ లెక్కను చూసుకుంటే ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ మంత్లీ ఇన్కమ్. అంటే మీకు మంత్లీ ఇన్కమ్ 1 lakh వస్తుంటే కనుక 15,000 రూపీస్ దాటి ఉండకూడదు. ఇది యూజువల్ గా కార్ బయింగ్ చేసేటప్పుడు ఉండే ప్రిన్సిపల్ అనేది. బట్ ఈ కార్ కి మీకు ఎంత ఉండాలి ఏంటనేది మనం చూద్దాం. మీ ఐడియల్ ఇన్కమ్ మంత్లీ ఎంత ఉండాలి XEV 9కి అనుకుంటే కనుక టైట్ బడ్జెట్ లో ఓకే చేయొచ్చు అని అనుకుంటే కనుక మినిమం మీ ఇన్కమ్ 2 లక్షల రూపాయలు ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓన్ XEV 9e. ఓకే, 2 లక్షల కంటే తక్కువ ఉండి మీరు ఇది కొనుక్కోవాలని అనుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ యూ నీడ్ టు ఫేస్ లాట్ మెనీ స్ట్రగల్స్. బట్ మీ శాలరీ అనేది 3.2 నుంచి 3.5 lakh పర్ మంత్ మధ్యలో ఉంటే కంఫర్టబుల్ గా మనం ఇందాక చెప్పుకున్న 15% ఆఫ్ ఈఎంఐ అనే దానికి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కంఫర్టబుల్. అదే 4 lakh ఆర్ మోర్ ఉంటే కనుక ఇట్ ఈస్ ఈజీ టు ఓన్ XEV 9e. ఓకే, సో మీ ఇన్కమ్ ని బట్టి మీరు ఈ కార్ కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. నౌ సెక్షన్ 4 ద హిడెన్ కాస్ట్ ఆఫ్ ఓనింగ్ ఇట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూజువల్ గా దీనికి ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది 80,000 నుంచి 1 lakh per year ఉంటుంది. సో ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ ఉంటుంది కంపేర్ టు పెట్రోల్ వెహికల్స్ కాబట్టి ఇక్కడ సౌత్ స్టాండ్ కి ఒక 1 lakh రూపీస్ మీరు దీనికి పక్కన పెట్టుకోవాలి. ఏదైనా మైనర్ రిపేర్స్ కైనా కానీ ఇన్సూరెన్స్ కైనా కానీ. ఇంకా మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ కి యూజువల్ గా 20,000 to 30,000 అవుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ జనరల్ గా ఎలక్ట్రిసిటీ మనకి ఇంట్లోనే ఛార్జ్ చేస్తే కనుక దట్ ఈస్ ఓకే. దానికి కూడా మనం చూసుకోవచ్చు 1000 రూపాయల నుంచి 2,000 మధ్యలో అవుతుంది. ఈవెన్ బయట ఛార్జ్ చేసిన 2,000 నుంచి 3,000 మధ్యలో మనకి టోటల్ అవ్వచ్చు. అండ్ పార్కింగ్ ఫీజెస్ ఇంకేమన్నా టోల్స్ ఇవన్నీ ఉంటే కనుక దానికి ఒక 1,000 రూపాయలు 3,000 రూపాయలు అవుతుంది. సో దీనికి డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ ఒక 10% ఉంటుంది అనేది మనం అప్రాక్సిమేట్ అనుకుంటే కనుక దీస్ ఆర్ ద అప్రాక్సిమేట్ కాస్ట్స్ లైక్ 1.5 lakh రూపీస్ పర్ యానం మీరు ఈ కార్ ను ఓన్ చేసుకుంటే ఎక్స్ట్రా అడిషనల్ గా అయ్యే ఛార్జెస్ అనేది. ఓకే, సో ద ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడున్న ఈ మొత్తం ఎక్స్పెన్సెస్ ని బట్టి వీటన్నిటిని బట్టి మీ ఇన్కమ్ అనేది 3.5 lakh పర్ మంత్ ఉంటే కనుక ఈ కార్ మీరు ఓన్ చేసుకోవడానికి ఎలిజిబుల్.
అండ్ ఎవ్రీ ఇయర్ 1.5 lakh ఈ కార్ మెయింటెనెన్స్కి మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. దానికి ఓకే అనుకుంటేనే ఈ కారు మీరు ఓన్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ నేను చెప్పింది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ వాట్ ఇట్ రియల్లీ కాస్ట్ అనే నెక్స్ట్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తాను. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ కార్ కొనాలా కొనకూడదా అండ్ కొనాలంటే ఎంత శాలరీ ఉండాలి మొత్తం కూడా. సో ఎవ్రీ వీక్ నేను ఒక కార్ రివ్యూ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఫైనాన్షియల్ వైజ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ కార్ వీడియో. థ్యాంక్ యూ.